హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి మేము వేములవాడ వెళ్ళడం జరిగింది. సో వేములవాడతో పాటు ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. అనుకోకుండా వెళ్ళినాం అనమాట ఆ టెంపుల్కి. సో ఇంకా వేములవాడలో మెయిన్ టెంపుల్లో దర్శనం లేదని అందరికీ తెలుసు. బట్ ఇంకా ఏదైతే భీమేశ్వరుడి ఆలయం ఉంది కదా, సో అందులో దర్శనాలు ఏర్పాటు చేశారనమాట. ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే కార్ పార్క్ చేసినాక మెయిన్ టెంపుల్కి కొంచెం దగ్గరే ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం భీమేశ్వర ఆలయం కాబట్టి ఇంకా కొంచెం ముందటికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మా డాడీ చెక్ చేస్తున్నాడు, అంటే మెయిన్ టెంపుల్కి కనీసం అది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటి అని, లోపలికి ఏమైనా పంపిస్తారా చూడ్డానికి అని చెప్పేసి అలా వెళ్ళింది. కానీ అక్కడ ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉండే అనమాట, ఎవరిని పంపించట్లేదు. అండ్ భీమేశ్వర ఆలయంలో కూడా మన మెయిన్ టెంపుల్లో ఎలా అయితే దర్శనం ఉండేనో సేమ్ అట్లనే ఏర్పాటు చేశారనమాట. మేము వెళ్ళిన రోజు ఎక్కువ పబ్లిక్ లేకుండే, సో మేనేజబుల్ అనమాట, తొందరనే అయిపోయింది 10 minutes అట్లా. కాకపోతే ఈ లైన్లో తిరగడమే కొంచెం టైం పట్టేసింది. ఇంకా ఎవరన్నా కోడలు తిప్పాలనుకున్న వాళ్ళు కూడా తిప్పచ్చు అనమాట. సో కింది నుంచి కోడ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అంతా సేమ్ పాత టెంపుల్లో ఎలా అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. బట్ ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా. ఎవరికైనా కోడే అంటే తెలియకపోతే ఆవు అని అర్థము. సో శివయ్య చుట్టూ ఆవుని ఒకసారి అలా తిప్పుతారనమాట, అట్లా దాన్ని కోడే అని అంటారు ఇక్కడ. ఇంకా మేము షావ కూడా తీస్తుండే అనమాట, ఇంతకు ముందు వచ్చినప్పుడు తీసినట్టు నాకు గుర్తు. సో దానికి కూడా టికెటే, కోడెకి కూడా టికెటే. కోడెకి వచ్చేసి 200. ఈసారి షావ తీసినట్టు మాకు ఎక్కడ కనిపించలేదు, సో అది మేము తీయించలేదు. సో షావ అంటే ఏంటంటే లైక్ పల్లకిలో నాగ విగ్రహం పెట్టేసి అట్లా ఊరేగింపు చేయడం అది చేస్తారు. దాని గురించి నాకు ఎక్కువ డీటెయిల్ తెలీదు, బట్ రఫ్గా తెలిసిందైతే మీకు చెప్పాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ పక్కనే మహాలక్ష్మి టెంపుల్ ఉంది. సో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత కొంచెంసేపట్లో కూర్చొని ఏదైనా గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చోవాలి. ఏదో వచ్చామా దర్శనం చేసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా, సో కొద్దిసేపు కూర్చొని కొంచెం ఆస్వాదించాలన్నమాట ఆ నేచర్ని అంతా. ఇప్పుడు కూడా ఇంత జనము ఉండడానికి కారణం ఏంటంటే January 30th సమ్మక్క సారక్క జాతర వస్తుంది కదా. సో ఇటు సైడ్ తెలంగాణ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ సమ్మక్క సారక్క జాతర విజిట్ అవ్వాలి అని అంటే దానికంటే ముందు వేములవాడ కుమ్రవెల్లి అవి 2 దర్శించుకున్నాకనే సమ్మక్క సారక్క జాతరకి వెళ్తారంట. ఇది నాకు తెలియదు, నేను రీసెంట్గా అట్లా తెలుసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో గండదీపం అని చెప్పేసి ఉండే. సో దీనికి టికెట్ అరౌండ్ 10 rupees. అంటే సర్లే ఇక చేసేద్దాం, అన్నీ చేస్తున్నాం కదా అన్నట్టు మా డాడీ చేసేద్దాం అని చెప్పేసి అంటే సర్లే ఇంకా టికెట్ తీసుకొని ఇది కూడా చేసేసినాము. సో ఈ గండదీపం గుడి పక్కనే అన్నప్రసాదానికి టికెట్స్ ఇస్తారనమాట. ఎవరైనా వెళ్తే తీసుకోండి. మేము తీసుకోకుండా బయటకు వచ్చేసినాం అనమాట. సో అన్నప్రసాదం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు ఎక్కడైతే గండదీపం దగ్గర ఆ గుడి ఉందో దాని పక్కనే టికెట్స్ ఇస్తారు అని చెప్తే, ఇంకా మేము మళ్ళీ లోపలికి వెళ్ళాలి అని అంటే కష్టం అని చెప్పేసి, అంటే ఈ లైన్లన్నీ క్రాస్ అయ్యి మళ్ళీ వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి మేము బ్యాక్ నుంచి వెళ్ళి అక్కడ పోలీస్ అతను ఉన్నాడు. సో మేము ఇట్లా టికెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాము, అంటే మాకు తెలీదు ఇట్లా వెళ్ళి తెచ్చుకోవచ్చా అంటే లేదు అట్లా వెళ్ళకూడదు, అయినా టికెట్స్ అయిపోయినాయి అని చెప్పినారు. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలీదు. బట్ ఇంకా ఎలాగో టికెట్స్ దొరకలేదని చెప్పేసి మేము బద్దిపోచమ్మ అమ్మవారి గుడికి వచ్చినాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ వేములవాడలో మెయిన్ టెంపుల్ దర్శించుకున్నాకనే భీమేశ్వరుడి ఆలయంకి వచ్చి అక్కడ దర్శించుకున్న తర్వాత బద్దిపోచమ్మ గుడికి వస్తారనమాట అందరూ. సో ఎవరైతే మొక్కులు మొక్కుతారో ఇట్లా ఆటతో చేస్తాము, కోడితో చేస్తాము అని చెప్పేసి పోచమ్మకి అన్నీ ఇస్తారనమాట.
ఇది వచ్చేసి అన్నదానం జరిగే ప్లేస్ అనమాట. సో మాకు టికెట్స్ దొరకలేదు అన్నాను. ఎలా దొరికాయి అనుకున్నారా? సో మేము అక్కడే గేట్ బయటే ఉన్నామన్నమాట. క్యాజువల్గా ఇంకా టికెట్స్ అయిపోయినాక జనరల్గా పిలుస్తారు కదా, టోకెన్స్ అయిపోయినాక నార్మల్ పీపుల్ని కూడా పిలుస్తారు. సో అయితే మేము కూడా అట్లా పిలుస్తారేమో అని అక్కడ ఉంటే ఎవరో ఒక ఆమె దగ్గర 5 టికెట్స్ ఉన్నాయన్నమాట. టికెట్స్ కావాలా అంటే మా డాడీ వెళ్ళి అడిగితే టికెట్స్ ఉన్నాయి అంటే సరే తీసుకోండి అని క్యాజువల్గా ఇచ్చేసింది అనమాట తను. సో ఇంకా మాకు అసలు దొరుకుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా దొరికినాయి. సో ఆ ఈశ్వరుడి దయ ఉన్నదనమాట. అంటే మాకు ఆ రోజు అక్కడ తినాలనే ప్రాప్తం ఉంది. మేము టోటల్ 6 ఉన్నాము, ఓన్లీ 5 టికెట్స్ అనుకుంటున్నారా? సో ఒక అమ్మమ్మ తినేదనమాట, ఫ్రైడేస్ వాళ్ళు పులుపు తినారంట. సో అట్లా ఓన్లీ 5 మెంబర్సే అక్కడ తినడం జరిగింది. సో అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకోండి అనమాట, అదే తింటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాంపల్లి గుట్ట. సో మేము చాలాసార్లు వేములవాడకి వచ్చాం, బట్ మేము ఎప్పుడూ విజిట్ చేయలేదు ఈ నాంపల్లి గుట్ట అని చెప్పేసి. సో వేములవాడకి ఈ నాంపల్లి గుట్టకి ఓన్లీ 15 మినిట్సే అక్కడ నుంచి, అదే విలేజ్లో ఉంది. ఇది గుట్టపైకి వచ్చేసామన్నమాట కార్లోనే. సో సేమ్ తిరుపతిలో ఎలా అయితే రోడ్ అదంతా ఉందో అలానే ఉంది, బట్ అంత పెద్ద లైక్ కొండ కాదు, చిన్న కొండనే. అండ్ ఇది వచ్చేసి పాత స్టైల్ మెట్లు, అంటే గ్రానైట్లోనే చిక్కారనమాట మెట్లు. లైక్ పాతకాలంలో అలానే వెళ్ళేటోళ్ళేమో టెంపుల్కి, బట్ ఇప్పుడు అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. టోటల్ 220 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ ఏదైతే మీకు నాగుంపాము కనిపించిందో అది కూడా చాలా బాగుందట టెంపుల్, బట్ నేను వెళ్ళలేదు లోపలికి. ఈ చలికాలంలో అదో రకమైన ఎండ అన్నమాట. సో వేడి వేడి అనిపించినుండే, అదే కొంతసేపు అయినాక మొత్తం చలి ఒకటేసారి ఇట్లా స్వాప్ అయిపోయినట్టు అయిపోయింది మొత్తం వెదర్ అంతా. ఎవరికైతే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఇది అయితే అస్సలు ఎక్కలేరు, ఎందుకంటే కొంచెం టఫే అనిపిస్తుంది వాళ్ళకైతే. నార్మల్ పీపుల్ అయితే ఈజీగా ఎక్కేయగలుగుతారు. ఇంకా ఇదంతా వచ్చేసి నాంపల్లి ఊరు, ఇంకా వేములవాడ అదంతా చాలా అంటే చాలా బాగుండే రియల్గా చూస్తే వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి కొండల మధ్యలో ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఇలానే చాలా వీడియోలు వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.